హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుధాస్ గార్డెన్. గ్రేప్ చూడండి, ఇవి కొంచెం కొంచెం పడుతున్నాయి. ఇవి పిట్టలు తినేస్తున్నాయి. మొత్తం తెంపేద్దామంటే ఇంకా కొన్ని గ్రీన్గా ఉన్నాయి కదా. కొత్తిమీర చూడండి, నేను ఇట్లా దానికి స్పెషల్గా ఏం పెట్టుకోను. కుండి కొత్తిమీరకు మెంతికి ఇట్లా మొక్క మధ్యలో ఇప్పుడు మందార చెట్టు కదా, ఇది దీని చుట్టూ పోసేసుకున్నా. ఇక్కడ చూడండి, దీనిలో పాలకూర, మల్లె చెట్టు, ఇటు సైడ్ కొత్తిమీర పోసిన. ఒక కుండీలు అయిపోతుంటే ఇంకోటి ముందు రెడీ ఉంచుకుంటా. ఇప్పుడు కొత్తిమీర దీంట్లో ఉంది. ఇట్లా ఎప్పటికీ కొత్తిమీర కంటిన్యూ ఉంటూనే ఉంటుంది. ఇవి చాక్ పీసులు చూడండి, ఇవి చెట్లకు మనకు బాగా పనికొస్తాయండి. ఇవి చెట్లు బుషిగా ఉండడానికి, గ్రీన్గా తొందరగా ఎదగడానికి చాక్ పీస్ చాలా పనికొస్తుంది మనకి. ఈ చాక్ పీస్ మనకు సింపుల్గా కదా, ఇది తక్కువ రేట్ ఉంటుంది. దీనిలో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. మనం ఎగ్ సెల్స్లలో ఉంటుంది కానీ ఎగ్స్ మొత్తం మన చెట్లకు సరిపోయేంత రావు కదా, తక్కువ ఉంటాయి. కొందరు ఎగ్స్ కూడా తినని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమని అన్ని చెట్లకు రావాలంటే కూడా ఎగ్స్ మనకు సరిపోయేంత ఎగ్గు పొట్టు రాదు కదా. ఇప్పుడు ఇది ఒక్కొక్క చెట్టుకు మనం పౌడర్ చేయించుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్క చిన్న కుండి అయితే సగము చెట్టు మధ్యలో కూర్చేయాలి. నేను ఇప్పుడు చూపిస్తా. ఈ చెట్టు చూడండి, ఇది డల్గా ఉంది కదా, దీనికి కాయలు వచ్చిండే మొత్తం తెంపిన. ఇప్పుడు డల్ అయింది కాబట్టి మనం ఇది సగం ఇచ్చుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్ తొందరగా అందాలనుకుంటే ఇప్పుడు ఇట్లా చెట్టుకు కొంచెం దూరమా ఇట్లా లోపల కుచ్చేసుకో. ఇట్లా లోపలికి కుచ్చేయాలి. ఇది కొంచెం కొంచెము, ఇది రోజు మనం వాటర్ పట్టిన కొద్దీ రిలీజ్ అవుతూ ఉంటుంది కాల్షియం అనేది. ఇప్పుడు లేదు మనకు తొందరనే రావాలి, అంత రోజు కొంచెం అని బాగా డల్లుగా ఉంది చెట్టు అనుకున్నప్పుడు ఇట్లా పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇది తొందరగా మట్టిలో కలిసిపోతుంది కదా, తొందరగా మొక్కకు అందుతుంది. కాల్షియం తక్కువ ఉంటే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. డల్లుగా ఉంది కదా. ఈ టమాటా మొక్క చూడండి, ఆకులు ఎట్లా అయిపోయినాయి. ఇట్లా అవుతుంది రెడ్గా అంత ఎట్లా ఉంది అనుకున్నప్పుడు మనము ఏం లేదు, ఎగ్స్ ఉంటే ఎగ్స్ వేయండి. లేదు అనుకుంటే కనుక చాక్ పీస్ తీసుకొచ్చి దీంట్లో ఇట్లా కుచ్చేయండి, సరిపోతుంది. ప్రతి ఒక్క చెట్టుకి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కళ్యామాకు చెట్టు ఉంది కదా, దీనికి కూడా ఇట్లా కుచ్చేద్దాం. ఈ టమాటా చెట్టు చూడండి, ఇప్పుడు ఇలా కూడా వేసుకోవచ్చు పౌడర్ చేసి. ఈ చెట్టు చూడండి, రోజ్ ఫ్లవర్ ఇట్లా అయిపోయిందంటే మనం వెంటనే ఇలా చాక్ పీస్ వేసుకున్నాం అనుకోండి. దీంట్లో ఏముంటుందండి, చున్నంతో తయారైతాయట ఇవి. ఇక్కడ గులాబీ చెట్టు ఉంది. ఇది చూసినా అంజూరు చెట్టు, దీనికి కూడా చాక్ పీస్ ఇట్లా పెట్టేద్దాం. ఇది పెద్ద ఉంది కదా చెట్టు, రెండు సైడ్లా పెట్టేసినాం. ఇది రోజ్ ఫ్లవరు,
ఇట్లా అన్ని ఇట్లా ప్రతి ఒక్క చెట్టుకి ఇవ్వచ్చు. మనకు సింపుల్గా రేటు కూడా తక్కువ ఉంటుంది. ఇది ఎగ్స్ తినని వాళ్ళు కూడా దీంతో మంచిగా చెట్లు పెంచేయచ్చు. చెట్టు డల్గా ఉంది, ఆకులు అంతా పండువారినట్టు అయినాయి, అది పెరగట్లేదు అన్నప్పుడు ఇది కాల్షియం తక్కువ ఉందని మనం అర్థం చేసుకొని ఈ చాక్ పీస్ తీసుకొచ్చుకొని మనం ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కుండీలా కుచ్చేసింది అనుకోండి, పౌడర్ లాగా చేయొచ్చు, లేకపోతే ఇంకా చాక్ పీస్ అట్లే పెట్టేయచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అరటి చెట్టు దీనికి కూడా ఇక్కడ సైడ్కి పెట్టేసుకోవచ్చు.